కృష్ణ జై. తన తల్లి కడుపులో ఉండగా బ్రహ్మాస్త్రం వచ్చి తనని చెనకుతున్నప్పుడు రక్షించినటువంటి చతుర్భుజుడైనటువంటి శంఖచక్ర గదా పద్మములను పట్టుకున్నటువంటి పీతాంబరధారి అయిన ఆ విష్ణుస్వరూపం ఈ జగత్తునంతటా వ్యాపించి ఉన్నదని తన తల్లి కడుపులో ఉండగా పెద్దలు చెప్పగా విన్నటువంటి ఆ పిల్లవాడు మళ్ళీ ఆ రూపంతో ఎక్కడైనా ఎప్పుడైనా కనపడతాడా అని పరీక్షగా చూసిన కారణం చేత పరీక్షిత్ అని పిలిచారు. ఈ ఘట్టం జరిగిన తరువాత ఉత్తరాగర్భంలో ఉన్నటువంటి పిల్లవాణ్ణి కృష్ణ భగవానుడు రక్షిస్తే స్తోత్రం ఎవరు చేశారు అంటే కుంతీదేవి చేసింది. భీష్మాచార్యుల వారంతటి వాడు శరీరత్యాగం చేసే ముందు ఎవరి గురించి మాట్లాడాడు అంటే కుంతీదేవి గురించి మాట్లాడాడు. ఈ లోకంలో బహుశः కష్టాలు అనుభవించడం కోసమే పుట్టినది ఎవరైనా ఉంటే కుంతీదేవి ఒక్కతే, మహాతల్లి. అటువంటి కుంతీదేవి సంతోషంగా ఉందా? ఎంత బాధపడుతోందో ఈ ఆపద కలిగి పాండవుల బిడ్డలందరూ మరణించారని అంటాడు. కుంతీదేవి లాంటి వ్యక్తి మీకు మహాభారతంలో ఇంకొక స్త్రీ కనపడదు. ఎందుచేత అంటే మహాతల్లి ఎన్ని కష్టాలు పడిందో ఆవిడకున్నటువంటి ప్రేమ అనితర సాధ్యం. ఎవరైనా తన పిల్లల్ని ప్రేమతో పెంచుతారు, కానీ తన సవతి బిడ్డలైనటువంటి మాద్రి సంతానం నకుల సహదేవుల్ని తన బిడ్డలైనటువంటి ధర్మరాజు, భీముడు, అర్జునుడి కన్నా ఎక్కువ ప్రేమతో పెంచింది. అంత మాత్సర్యం లేకుండా అంత ప్రేమతో పెంచగలిగినటువంటి తల్లి కుంతీదేవి ఒక్కతే. కుంతీదేవి యొక్క ప్రేమ, ఆవిడ యొక్క సౌశీల్యం భారతంలో చదివితే అబ్బా అనితర సాధ్యం ఇటువంటి స్త్రీ అనిపిస్తుంది. బహుశా మహిళా లోకానికంతటికీ ఒక మణిపూస కుంతీదేవి. అటువంటి కుంతీదేవి కృష్ణ పరమాత్మను ఉద్దేశించి గొప్ప ప్రార్థన చేసింది. అసలు కృష్ణ నువ్వు ఈ లోకంలో ఎందుకు అవతరించావు అని అడిగితే నాకు ఒక కారణం కనపడుతోంది. ధర్మరాజుకి ప్రాపుగా నిలబడి తండ్రి లేని ధర్మరాజుకి తండ్రివై, తల్లివై, గురుడవై, పెద్దవై కాపాడి ఆయన యొక్క యశస్సు దిగంతముల యందు వ్యాపింప చెయ్యడానికి నువ్వు పుట్టావా అని నాకు ఒక అనుమానం. పెద్దలు అలాగే అంటారు కృష్ణ అంది. ఎంత సారవంతమైన మాట అందో చూడండి. ధర్మరాజుకి ఏం కావాలి? ధర్మం కావాలి. ధర్మం పట్టుకున్నవాడు అడగక్కర్లేదు, పరమాత్మ యొక్క రక్షణ దొరుకుతుంది అని లోకానికి చాటి చెప్పడానికి కృష్ణ అవతార స్వీకారం చేశావా? కాదు. దేవకీ వసుదేవులు చేసినటువంటి అపూర్వమైనటువంటి తపస్సుకి ఫలితంగా నువ్వు కుమారుడిగా వచ్చావు అంటారు. కృష్ణ ఆ కారణం చేత వచ్చావా? కాదు. ఎంతోమంది పరమభక్తులైనటువంటి వారు ఎలుగెత్తి ప్రార్థన చేసినంత మాత్రం చేత రక్షణ చేస్తుంటావు. అలా రక్షించడం కోసం వచ్చావా కృష్ణ? ఏది ఏమైనప్పటికీ నా జీవితం నిండా వైక్లభ్యాలే. కుంతి ఆ సమయంలో ప్రార్థన చేసి మాట్లాడింది. పోతన గారు దానికి నేపథ్యం మాట్లాడలేదు. ఎందుకు ఆవిడ అంత గొప్ప ప్రార్థన చేసింది అంటే కుంతి జీవితాన్ని వెనక్కి చూడాలి. ఎన్ని కష్టాలు పడిందో జీవితంలో. సాధారణంగా చిన్నపిల్లలకి, ఇంకా పెళ్ళి కాని పిల్లలు, గారాబు పిల్లలు ఉంటారు. పుట్టినది ఒకచోట, పెరిగినది ఒకచోట. పెంపుడు కూతురుగా పెరిగింది కుంతిభోజుడికి. ఆడపిల్ల ఇంట పెరుగుతుంటే ఆడపిల్లకి ఇబ్బంది రాకుండా తల్లిదండ్రులు చూసుకుంటారు. దుర్వాసు మహర్షి వస్తే మహాకోపధారి ఏ శాపమిస్తాడోనని భయపడి కుంతిభోజుడు కుంతీదేవిని వినియోగించాడు, నువ్వు సేవ చేయమని. ఇదిగో స్నానానికి ఎడుతున్నాను, వంట చేసి పెట్టనేవాడు పొద్దున్న. ఆయన పొద్దున్న స్నానానికి వెళ్ళినవాడు రాత్రి 1 గంటకు వచ్చేవాడు. వంట ఉందా సిద్ధంగానని. ఎంగిలి చేయకూడదు, మెతుకు ముందు తినకూడదు. రాత్రి 1 గంటకి పరమ ప్రసన్నంగా వడ్డించేది. అంతా అయిపోయిన తర్వాత ఒక రోజున వెళ్ళిపోతూ నువ్వు ఏ దేవతల్ని పిలిస్తే వాళ్ళు వచ్చి నీకు కావలసినటువంటి వరాలు అనుగ్రహిస్తారు, మంత్రోపదేశం చేస్తున్నానని మంత్రం ఇచ్చి వెళ్ళిపోయాడు. దుర్వాసుడికి సేవ చేసి వరం పొందడం తప్ప ఆయన నుండి ఏ విధమైనటువంటి ఇబ్బంది ఎదుర్కోనటువంటి ఓర్పు కలిగిన మూర్తి కుంతిదేవి చిన్నతనం నుంచి. అటువంటి తల్లి పాండురాజుని పెళ్ళాడింది. పాండురాజు సామాన్యుడు కాదు. మహాభారతంలో పాండురాజు గురించి చదివితే మహీమండలాన్నంతటినీ ఏకఛత్రాధిపత్యంగా పరిపాలించాడు. అంతటి ధర్మమూర్తి,
అన్నగారి పట్ల అంత గౌరవం ఉన్నవాడు ధృతరాష్ట్రుడి పట్ల. అటువంటి వాడికి ఇల్లాలయ్యాను, పొంగిపోయింది. ఎక్కువ కాలం నిలవలేదు ఆ సంతోషం. సమతి వచ్చింది, మాద్రిని పెళ్లి చేసుకున్నాడు. ఎంత రాచరికమైనా తన స్థానంలోకి పక్కన ఇంకొకరు కూడా వచ్చారు అంటే మనసు చిన్నబుచ్చుకుంటుంది. సరిపుచ్చుకుంది. రాచరికం ఇంతే కదా అనుకుంది. అందరూ కలిసి పర్వత ప్రాంతానికి వెళ్ళారు. అక్కరలేని వేటకి వెళ్ళి పాండురాజు గారు ఆ సంగమంలో ఉన్నటువంటి మృగద్వయాన్ని కొట్టాడు. అందులో ఒక ఋషి శాపం ఇచ్చాడు. అది ఋషిపత్ని మారువేషాల్లో ఉన్నారు, ప్రచ్ఛన్న రూపాల్లో. నువ్వు భార్యా సంగమం చేస్తే మరణిస్తావన్నారు. తపస్సు మొదలుపెట్టాడు. కానీ ఒకనాడు చిత్తచాంచల్యంతో మాద్రి సంగమ సుఖాన్ని అపేక్షించాడు. శరీరం విడిచిపెట్టేశాడు. మాద్రి నేను ఈ పిల్లల్ని పెంచి పెద్ద చేయలేను, అవతల ఉన్న వాళ్ళు ధృతరాష్ట్రుడు దుర్యోధనాదులు, నే తట్టుకోలేనని సతీసగమనం చేసేసింది. కుంతి 5 పిల్లల్ని పట్టుకుని గురుసభకి వెళ్ళింది. మొట్టమొదటి ప్రశ్న ఏమడుగుతారంటే వాళ్ళు ఆడది జవాబు చెప్పలేని ప్రశ్న అడుగుతారు. వీళ్ళు పాండురాజు పిల్లలు కారు, వీళ్ళు దేవతల పిల్లలు కదా, వీళ్ళు ఎలా సింహాసనానికి వారసులు అంటారు. ఆ మాట అడుగుతారని ఋషుల్ని తీసుకుని వెళ్ళింది. ఋషుల చేత జవాబు చెప్పించింది. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.